ఫైనలీ మా క్యాంపింగ్ టెంట్ మొత్తం కంప్లీటెడ్. బా అద్భుతం బా. వీడియో చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి వీడియోలు. ప్రతి ఒక్కరు అస్సలు మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి దయచేసి. అందరూ ఎట్లుంటాయి బా మన వీడియోలు? సూపర్ ఉంటాయి. అమ్మ సాచి చెప్తున్నాం, ఫుల్ మంచిగా చేస్తాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. ఈరోజు నేను, మా బావ, మా తమ్ముడు ముగ్గురం కలిసి మంచిగా ప్రతి ఒక్కరు 31st ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు, దావత్ చేసుకుంటుంటారు కదా. మనం కూడా ఒక చిన్న పార్టీ మంచిగా ఊర్లో లేకుండా డైలీ హోటల్లో అక్కడిక్కడ తింటుంటాం కదా. మంచిగా న్యాచురల్గా తోటలు వచ్చి మంచిగా చల్లటి వెదరు. మంచిగా ఈరోజు నైట్ ఇక్కడనే మామిడి తోటల మా బావ వాళ్ళది మామిడి తోట ఉంది. ఇంకా నేను వస్తా, మంచిగా ఆడనే దావత్ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం, ఒక చిన్న పార్టీ చేసుకుందాం అని అంటే మా బావ కూడా నాకు వెల్కమ్ చేసిండు. ఈయనే మంచిగా నేను, మా బావ, మా తమ్ముడు అందరం కలిసి మంచిగా ఇక్కడ వెదర్ కూడా బాగుంది. చూపించి ఒకసారి చూడండి ఎంత బాగుందో. మునం చెట్లు, మామిడి చెట్లు, అరటి చెట్లు మంచిగా న్యాచురల్గా ఉంది మొత్తము. ఇంకా మా బావ మొత్తం బంతి పువ్వులు అన్నీ పెట్టిండు. బాగుంది, నాకు మంచిగా నచ్చింది. ఈరోజు ఇక్కడ స్పెండ్ చేస్తే నిజంగా ఆ చలికి మస్తు అంటే మస్తు ఉంటుంది. రోజు డైలీ ఇంట్లో వండుకునేటప్పుడు ఒక దుప్పటి లేకపోతే మనం ఇంట్లో వండుకొని కూడా దుప్పటి లేకపోతే చలి పెడుతుందని దుప్పటి కప్పుకుంటాము. ఈరోజు మంచిగా చలికి చూద్దాం ఎట్లుంటుందో, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇప్పటిదాకా మా వీడియోలు తీసింది మా తమ్ముడే, ఈయననే. బ్రో అప్పటి నుంచి మీ వీడియోలు అన్న బ్రో మా వీడియోలు కూడా తీ అంటే మా తమ్ముని కూడా వెల్కమ్ చేస్తున్నా. ఈరోజు ఎట్లుంటుంది దావత్? సూపర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఫుల్ దావత్ ఉంటుంది ఈరోజు. మంచిగా చిల్లు ఉంటుంది. వీడియో మాత్రం అస్సలు మిస్ కాకుండా కంటిన్యూగా ఎండ్ వరకు చూడండి. ఈరోజు మనం ఈ అరటి కొమ్మలు అనేది తినేది. మా బావని అడిగితే అరటి కొమ్మ కోస్తుండు. నాకు కూడా ఇలాంటి న్యాచురల్గా ఇట్లా తినడమే ఇష్టము, కానీ చాలా రోజులు అవుతుంది తినక. మా బావని అడిగితే అరటి కొమ్మ కోస్తుండు. మంచిగా ఇంకా నాకు కూడా మస్తు అనిపిస్తుంది. థ్యాంక్ యూ బావ అరటి కొమ్మ కోసినందుకు. కానీ నిజంగా మస్తు. ఈ తమిళనాడు సైడ్ మొత్తం ఇట్లా అరటి కొమ్మలు అనేది తింటారు. నిజంగా ఇట్లా ప్రతి ఒక్కరి చేనులలో ఇట్లా అరటి చెట్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా అప్పుడప్పుడు వచ్చి ఇట్లా అరటి కొమ్మలలో తినడం మస్తు అంటే మస్తు ఉంటుంది. ట్రిప్కి వెళ్ళక చాలా రోజులు అవుతుంది కదా. మన క్యాంపింగ్ టెంట్ కూడా మన ఇంట్లోనే ఉంది. ఇంకా ఈరోజు అవసరం పడింది. మంచిగా ఇంట్లో చలి పెడితే నైట్కు క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఇందులోనే వండుకుందాము. ఈరోజు కాడికి ఇదే మన రక్షణ. మా బావోల చేను ఈ పక్కనే ఉంది. దాని పక్కనే ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి వాటరు. అక్కడ బోర్ నడుస్తుంది మంచిగా. ఇక్కడ వాటర్ ఈరోజు మొత్తం వాటర్కి అయితే అస్సలకి ఏం డోకా లేదు, కరువు లేదు. మంచిగా నిజంగా మస్తు బాగా వస్తున్నాయి కాలువ. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ గుట్ట అవతల గుడిపల్లి డ్యామ్ అని ఉంటుంది, అక్కడ వస్తున్నాయి. అక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. మంచిగా ఈ రైతులకు కూడా మంచిగా సౌలత్ మంచిగా ఉంటుంది. బోర్లు లేని రైతులకు కూడా ఈ వాటర్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా అవుతాయి. ఈ వాటర్ తోటి పంటలు కూడా బాగా వంతాయి. 3 నెలలు కట్టు పంట అయిపోయే వరకు వస్తాయి వాటరు. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా అయితే. రోజు నైట్ క్యాంపింగ్ వేసుకోవడానికి, క్యాంపింగ్ కాడ మంట పెట్టుకొని మంచిగా ఎచ్చగా కాపుకోవడానికి కట్టెల గురించి వెళ్తున్నాము. ఏడైతే దొరుకుతలేవు కట్టెలు, చూస్తున్నాం, ముందుకు వెళ్తాము రండి. హాయ్ ఫ్రెండ్స్, తిరగంగా మొత్తం లైక్ ఈ కట్టె నాకు దొరికింది, మా బామ్మడికి ఆ కట్టె దొరికింది, ఇది ఒకటి దొరికింది. ఇంకా చూస్తాం అటు సైడ్ మొత్తం మస్తు చెట్లు ఉన్నాయి, కానీ అన్ని పచ్చిగా ఉన్నాయి. అసలు కొట్టేసిన కట్టెలు అసలు లేవు ఇక్కడ. ఆ పచ్చని చెట్లను మనం కొట్టొద్దని ఈ కింద పడిన కట్టెలే తీసుకొచ్చినాము. ఇంకా చూస్తాం అటు సైడ్ ఇంకేమైనా చిన్నవి ఉంటాయేమో దీంట్లతో పాటు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఏరియా మొత్తం తిరగంగా ఈడొకటి మనకు ఫస్ట్ ఇట్లా మంట పెట్టుకోవడానికి స్టార్టింగ్ మంట పెట్టుకోవడానికి ఇది ఎవరో చెలిగేసిరు. ఇది మా తమ్ముడు తీస్తుండు. ఎక్కువ తీయొద్దు, వాళ్ళు ఏదో గెట్టేసుకున్నట్టు. మామూలుగా ఫస్ట్ ఇట్లా స్టార్టింగ్ మంట పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ బోరు ఎప్పుడు నడుస్తుంటే ఇది మొత్తం నీళ్ళు పోతున్నాయి. అందు గురించే ఇది ఒక కుండల నీళ్ళు పట్టి మా బావ ఒక సైడ్కి ఎడుతుండు. చాలా కష్టపెడుతున్నా నేను వచ్చి మా బావని. తమ్ముడు కూడా 2 చిన్న కుండలు పట్టుకొని ఆయనకు తగ్గట్టు కుండలు పట్టుకొని వస్తుండు. ఇది మొత్తం నీళ్ళు పోయినాయి. ఆడ బోర్ ఆన్ చేస్తే ఇది మొత్తం నీళ్ళు పోయినాయి కాబట్టి ఇంకా బోర్ ఆఫ్ చేసి, ఈ ఏరియా మొత్తం గడ్డే ఉంది మొత్తము. ఇంకా మనం పండుకోనికి, వంట చేసుకోనికి
క్యాంపింగ్ టెంట్ వేసుకొని నీట్గా ఉండాలని గడ్డి విక్తుంది మా బావ. చూడండి టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే 9:30 అవుతుంది. బావగారు ఒకసారి చూడండి ఇక్కడ చాలా కష్టపడుతుంది మా బావ ఈ నైట్లో కూడా. ఇప్పుడైతే వంట చేయడానికి ఇప్పుడు గిన్నెలకైతే ఇట్లా మట్టి రుద్దుతుండు మా బావ. ఆ మట్టి రుద్దకపోతే మనము పొయ్యి మీద కాబట్టి మొత్తం సైడ్లకు మసి అంటే నల్లగా అయిపోతాయి గిన్నెలు. ఇట్లా మట్టి రుద్దితే జర సేఫ్టీ ఉంటుంది. ఆ మసి అనేది ఈ మట్టికే పడుతుంది, జర బెటర్ ఉంటుంది, గిన్నె అంతా పాడు కాదని ఇట్లా రుద్దుతాం మేము. ఇప్పుడే వంట చేసుకోవడానికి రాళ్ళు తీసుకొని వచ్చినాము, మంట పెట్టినాము, కట్టెలు గిట్ట తీసుకొచ్చి మంట పెట్టినాము. అన్నం పెడుతున్నాం ప్రజెంట్ అయితే. అన్నం పెట్టి ఇక కూరకు సంబంధించిన ఉల్లిగడ్డలు టమాటాలు అవన్నీ కోసుకోవడానికి సిద్ధమైదాం. ఇప్పుడే టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసినాము. కూర పొయ్యి మీద వేసుకోవాలి. ఇప్పుడు కూర నీట్గా గడుకొని కూర పొయ్యి మీద వేసుకోవాలి. అన్నం కూడా అయిపోయింది ఆల్మోస్ట్, దమ్ము కట్టినాము ఇప్పుడే. చూపించు అక్కడ మొత్తము చీకటి ఉందని ఎటు చూసిన లైట్లు లేవని మా బావ 3 ఫోన్లు పట్టుకున్నాడు. చూసినా నాకు ఇంత హెల్ప్ చేస్తుండు, నన్ను వెల్కమ్ చేసి ఇంత హెల్ప్ చేస్తుండు మా బావ. ఇప్పుడైతే కూర వేసుకున్నాము, ఇంకా బగోన్ అయితే పెట్టినాము. ఆయిల్ పోసుకోవాలి పోయి బ్రో. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకున్నాము, పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు. ఏదో తేడాగా ఉంది. ఫ్రెష్ కడుక్కున్న చికెన్ అయితే వేసుకుందాము. వీడేంది బాగా మొత్తం స్కిన్లెస్ అంటే స్కిన్ తోటే వేసేసిండు. స్కిన్ మనం తీసుకుంటాం అనుకున్నాడేమో, వేసేద్దాం మనం కూడా. ఏమంటారు ఫ్రెండ్స్? ఇప్పుడైతే అల్లం వేసుకుందాము, కొంచెం పసుపు, ఎర్రని టమాటాలు అయితే వేసుకుందాం మంచిగా. ఉప్పు కూడా వేసుకుందాము, ఎర్రటి కారం వేసుకుందాము. బా ఏం స్మెల్ వస్తుంది బా మాది, అసలు నచ్చిందా బా? సూపర్ ఉంది, ఇప్పుడే తినాలనిపిస్తుంది. బాగుందా? అసలు సగం కడుపు నిండిపోయింది ఇప్పుడే. బాగా ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నా, సూపర్ స్మెల్ వస్తుంది చూడు, మస్తు అంటే మస్తు స్మెల్ వస్తుంది. చికెన్ మసాలా వేస్తే ఇంకా సూపర్ స్మెల్ వస్తుంది. ఫైనల్గా ఇక చికెన్ మసాలా ఏ బాగా నీ చేతితో లాస్ట్ ఇక ఫైనల్ టేస్ట్ నీది రావాలి. ఇక మొత్తం వేసే బా, మొత్తం అయితే ఎక్కువ అవుతుందేమో. ఏం కాదు, మస్తు ఉంటుంది టేస్ట్. బ్యాచిలర్స్ బా, మనము ఏదైనా సెట్ అయిపోతుంది ఇక. అంటే నీకు పెళ్ళి అయిందేమో ఇక, అవన్నీ మనం ఇక్కడ మాట్లాడుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో చికెన్ మాది. బాగా చూడు బా టేస్ట్ ఎట్లుందో. సూపర్, నిజంగా చెప్పు బా. అసలు ఇప్పటి వరకు నేను ఇలాంటి ఇట్లా బ్యాచిలర్గా కూర్చొని ఎప్పుడు అసలు ఇంత సూపర్ కూర ఎప్పుడు తినలేదు. బాగుందా? వీడియో కోసం చెప్తున్నావా? వీడియోది ఏముంది, మనకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా అంతే. అబ్బా అసలు ఏడ నేర్చుకున్నావు బా మరి ఇంత మంచిగా చేయడము? నాకు కూడా నేర్పించచ్చు కదా కొంచెం. నా ఓన్గా నేర్చుకున్నా బా. మా ఓన్గా అంటే నాతోటి కాదులే కానీ నాకైతే నువ్వు నేర్పి బా మరి. ఫోన్లలో చూడడం, యూట్యూబ్లో మనం బ్యాచిలర్స్ ఎట్లుంటుంది ఇక, చిన్నదానికైనా యూట్యూబ్లో చూస్తాం కదా, ఇక యూట్యూబ్లో చూసి కొంత నాకు ఇంకా నచ్చింది కొంచెం చేసుకుంటా. అట్లా మామూలుగా దేనికైనా మామూలుగా మన ఇంట్లో వేసుకుంటాం కదా, అట్లా అలవాటు అయిపోయింది బా. అందు గురించే ఇక మనం ఏడుకోయినా ఇక దోసకాయల దగ్గరికి ఏడుకోయినా మనల్నే చేయబెడతారు ఇక. బావగారు క్యాంపింగ్ టెంట్ వేసుకుందామా? వేసుకుందాం బా మరి, వేసుకుందాం. మంట ముందల చాలా బాగుంటుంది ఇక్కడ, ఈ ఏరియాలో వేసుకుందాం మంచిగా. మనం ఇది పరుచుకున్నాం కదా, ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది బా. బాగుంటుంది. ఫైనలీ మా క్యాంపింగ్ టెంట్ మొత్తం కంప్లీటెడ్. బావగారు ఇంకా తిందామా? స్టార్ట్ చేయడమే లేట్. వడ్డిస్తున్నా బావగారు ఇక.
అసలు ఒక్క ఆకులో ఇట్లా తిని అసలు ఎన్ని రోజులు అయింది. చాలా బాగుంటది కదా మస్తు ఉంటుంది అసలు నిజంగా. ఈ ఎర్రటాకులు కూడా మస్తు బాగుంటది. ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాం కానీ చాలా బాండింగ్ వస్తుంది అది ఒక్కరోజు. చాలా అంటే చాలా బాగుంటుంది బా. కర్రీ అసలు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను ఊహించలేదు. మళ్ళీ నీకు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది బా. అవునా? నీకు వస్తుందా బా? వస్తుందన్నా నాకు ఫుల్ అప్పుడే చెప్పలే నీకు మస్తు వస్తుంది, ఎప్పుడు తినాలనిపిస్తుందని. బాగా వాళ్ళకి చెప్పండి ఎట్లుందో, ఇద్దరు చెప్పండి. కూడా నేను చెప్పడం అని కాదు కానీ అసలు సూపర్ ఉంది. నేను తినే విధానం చూస్తుంటేనే అర్థమైపోవచ్చు ఆల్రెడీ ఎలా ఉంటుంది కూర అనేది. మా అన్న సూపర్ చేసిండు కూర. బాగా చేస్తా అందరం. బా అద్భుతం బా, చాలా బాగుంది బా. అసలు ఇంత అద్భుతంగా అయితే సూపర్ ఉందన్న. నిజంగా ఊహించనే లేదు అసలు. మనం ఇంతసేపు కష్టపడ్డదానికి చాలా బాగుంది. మా బావ నేను చాలా రోజులు అవుతుంది కలవక, ఈరోజు కలుసుకున్నాం. నిజంగా ఇంత అరటాకులు వేసుకొని మేము అందరం ఇట్లా కలిసి తింటుంటే నిజంగా మస్తు బాగుంది బా. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంతమంది 31కు అందరు దావత్ చేసుకుర్రో, ఇట్లా ఎంజాయ్ చేస్తుర్రో మాలాక కామెంట్ చేయండి. అదిరిపోయింది గాయస్ ఈరోజు మాత్రం. మా అన్న సూపర్ చాలా చేసిండు చాలా ఫ్రెండ్స్. బాగుంది బా, అద్భుతం బా. అంతే అసలు సూపర్ అసలు స్వర్గం. అసలు మర్చిపోలేను ఈ రోజు నేను. మంచిగా హ్యాపీగా తిందాం బా. మంచిగా కొంతసేపు ఆ మంట కాడ మంచిగా 4 ముచ్చట్లు మాట్లాడుకొని క్యాంపింగ్ టెంట్లో వండుకున్నాం. మస్తు ప్రశాంతంగా ఉంది ఈరోజు. ఊర్లో లేకుండా ఊరికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో వచ్చి మంచిగా చేన్లు వచ్చి మంచిగా ఇట్లా చేసుకుంటే ఆ ఫీల్ వేరుంది. ప్రతి ఒక్కరు ఇట్లా ఏ దావత్లో అయినా ఇట్లా మంచి చేనులకు వచ్చి దావత్ చేసుకోండి, మస్తు ఉంటుంది. బాగారు థర్టీ ఫస్ట్కు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు కానీ ఎంత తిన్నా ఎంత తాగినా ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా మంచిగా బైక్ డ్రైవింగ్ చేసుకుంటా మెల్లిగా ఇంటికి వెళ్ళి మీకోసం మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో మీ మమ్మీ వాళ్ళ ఇంటికాడ అంత బాధపడుతుంటారు. మంచిగా ఈడ ఎంత ఫ్రెండ్స్ తోటి ఎంత ఎంజాయ్ చేసినా జాగ్రత్త ఇంటికి వెళ్ళి మంచిగా మమ్మీ డాడీ తోటి మళ్ళీ కలుసుకొని వాళ్ళతోటి మంచిగా కేకు అదొకటి ఇదొకటి కోసుకొని హ్యాపీగా ఇంట్లో వండుకోండి. మనం ఈడ ఫ్రెండ్స్ తోటి ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మన ఇంటికాడ మన మమ్మీ డాడీ తోటి కూడా అంతే ఎంజాయ్ చేయాలి, అంతే మంచిగా ఉండాలి. లైఫ్ లాంగ్ అట్లనే ఉండాలి మనం. ఓకేనా? ప్రతి ఒక్కరికి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా కొంచెంసేపు మంట కప్పుకున్నాం, నిద్ర వస్తుంది. క్యాంపింగ్ టెంట్లోకి అయితే ఇంక వెళ్ళిపోతున్నాం. చూడండి బాయ్ క్యాంపింగ్ టెంట్ ఇది, కొంచెం లోపల తీసుకురా. ఎట్లుంది చూడండి, మస్తు ఉంది. అబ్బా సూపర్ ఉంది. ఎట్లుంది మల్లేష్? సూపర్ ఉందన్న. మంచిగా ఉందా? చాలా మంచిగా ఉందన్న. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ప్రతి ఒక్కరు. నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి వీడియోలు, సూపర్ ఉంటాయి. అమ్మ సాచి చెప్తున్నాం, ఫుల్ మంచిగా చేస్తాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్.